ఇవాళ మనం కేరళ రాష్ట్రంలోని గురువాయూర్లో ఉండే శ్రీకృష్ణ దేవాలయం గురించి తెలుసుకుందాము. భూలోక వైకుంఠము, బాలకృష్ణుడు తిరుగాడే స్థలము గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయము. ఈ ఆలయం కేరళలోని త్రిశూర్ జిల్లాలోని గురువాయూర్లో ఉంది. ఈ ఆలయాన్ని భూలోక వైకుంఠం అని పిలుస్తారు. అలాగే దక్షిణ ద్వారక అని కూడా అంటారు. ఈ ఆలయంలోని మూల విరాట్ను గురువాయూరప్ప అంటారు. అప్ప అంటే తండ్రి, పరిపాలకుడు అని అర్థం. గురువాయూర్ని పరిపాలించేవాడిగా శ్రీకృష్ణుడిని కొలుస్తారు ఇక్కడ స్వామివారు విష్ణుమూర్తిగా 4 చేతులలో శంఖం, చక్రం, గద, తామర పువ్వుతో దర్శనమిస్తారు. భారతదేశంలో ముఖ్యమైన 5 వైష్ణవ క్షేత్రాల్లో గురువాయూర్ ఒకటి. మిగతా 4 ఆంధ్రప్రదేశ్లోని వెంకటాచలపతి, ఒరిస్సాలోని పూరి జగన్నాథ ఆలయము, రాజస్థాన్లోని నాథద్వార, ఇంకొకటి గుజరాత్లోని ద్వారక. అసలు ఈ ఆలయ ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకుందాము. రాజు సుతప ఆయన భార్య పృష్ణి సంతానం కోసం బ్రహ్మను ప్రార్థించారు. బ్రహ్మ విష్ణు అంగీకారంతో విష్ణు స్వయంగా ఇచ్చిన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని రాజుకు ఇస్తాడు. ఆ విగ్రహాన్ని సుతప, పృష్ణ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. వారి భక్తికి మెచ్చిన విష్ణువు శంఖ, చక్ర, గదా పద్మాలతో దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. వారు తమకు సంతానం కావాలని 3 సార్లు ప్రార్థించారట విష్ణుమూర్తుల వారిని. అలా స్వామివారు సుతప, పృష్ణి దంపతులకు 3 సార్లు జన్మించారు. మొదటి జన్మలో పృష్ణి గర్భగా, రెండవ జన్మలో వామనుడిగా, మూడవ జన్మలో వారు దేవకి వసుదేవులుగా జన్మించగా వారికి శ్రీకృష్ణ పరమాత్ములుగా జన్మించారట విష్ణుమూర్తుల వారు. వసుదేవుడి నుంచి శ్రీకృష్ణుల వారు ఆ విగ్రహాన్ని ద్వారకలో ఉంచి పూజించారు. కాలాంతరంలో ద్వారక మునిగిపోయే సమయంలో ఆ విగ్రహాన్ని దేవగురు బృహస్పతి వాయుదేవుడి సహాయంతో గురువాయూర్లో ప్రతిష్ఠించారట. గురువాయూరప్పన్ విగ్రహం పాతాళ అంజన అనే రాయికి సంబంధించిందని, ఇది 5000 ఏళ్ల క్రితం పురాతనమైనదని, ఇది స్వయంభూ అని, ఎవరి చేత తయారు చేయబడింది కాదని చెప్తారు. ఈ ఆలయాన్ని 5000 సంవత్సరాల క్రితం విశ్వకర్మ నిర్మించారు. ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ శ్రీ ఆదిశంకరాచార్యుల వారే నిర్దేశించారు. ఈ ఆలయానికి సంబంధించిన ఒక ముఖ్య భక్తుని గురించి తెలుసుకోవాలి. ఆయనే నారాయణ భట్టతిరి. ఈయన బ్రాహ్మణ వంశంలో జన్మించారు. తన విద్యాభ్యాసాన్ని తండ్రి దగ్గర ముగించిన తర్వాత గురువుగారిని ఆశ్రయించారు. గురుదక్షిణగా తన గురువుగారి వ్యాధిని భట్టతిరి స్వీకరించారు. ఆ వ్యాధి నిర్మూలన కోసం అనేక ఆలయాలు తిరిగి చివరికి గురువాయూర్ని దర్శించి అక్కడ స్వామి మీద రోజుకి 10 శ్లోకాలు చొప్పున మొత్తం 1036 శ్లోకాలు రచించారు. ఇప్పుడైతే 10 శ్లోకాలు చదవటం మొదలుపెట్టారో ఇక అప్పటి నుంచి ఆయన పరిస్థితి రోజు రోజుకు మెరుగుపడుతూ వచ్చింది. నారాయణం పూర్తయిన తర్వాత అతని వ్యాధి నుండి పూర్తిగా నయమయ్యారు. ఇప్పటికీ వివిధ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు గురువాయూర్ ఆలయానికి వెళ్ళి తమ వ్యాధుల నుండి ఉపశమనం పొందడం కోసం శ్రీకృష్ణుడిని పూజిస్తూ ఉంటారు. ఆలయంలోని ముఖ్య విషయాలు తెలుసుకుందాము. ఆలయంలోని సూర్యుని మొదటి కిరణాలు నేరుగా విష్ణువు పాదాలపైన పడతాయి. భక్తులు గురువాయూరప్పని కన్నన్, ఉన్నికృష్ణన్, బాలకృష్ణన్ అంటూ పలు పేర్లతో ప్రేమగా పిలుచుకుంటారు. ప్రధాన పూజారి వేకువజామున 3 గంటలకే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఆలయంలోకి ప్రవేశించి నాదస్వరంతో చిన్ని కృష్ణుడిని నిద్రలేపుతారు. దీనినే నిర్మల దర్శనం అంటారు. రోజు స్వామివారిని పాలు, గులాబీ అత్తరు, కొబ్బరి నీళ్లు, గంధాలతో అభిషేకించి పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో అలంకరిస్తారు. బియ్యపిండి, బెల్లం, నెయ్యితో చేసిన తీపి రొట్టెలు, కొబ్బరుండలు, కొబ్బరి పాలు, బెల్లం, బియ్యంతో చేసిన పాయసం, పాలలో ఉడికించిన పిండి రొట్టెల్ని స్వామికి నైవేద్యంగా పెడతారు. పుత్తడితో చేసిన స్వామి ఉత్సవ విగ్రహాన్ని అంబారి ఎక్కించి మేళ తాళాలతో ప్రహరీ లోపల ఆలయం చుట్టూ 3 సార్లు తిప్పుకొస్తారు. 108 దివ్య దేశాల్లో ఈ ఆలయం లేకపోయినా వేద పద్ధతుల్లో పూజలు నిర్వహించడం వల్లే వైష్ణవులకు గురువాయూర్ పరమ పవిత్ర ప్రదేశంగా మారింది. ఇక్కడ జరిగే ముఖ్యమైన కార్యక్రమాలు అన్నప్రాసన, వివాహాలు. గురువాయూరప్ప సన్నిధిలో ప్రతిరోజు ఎంతోమంది చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఆ పిల్లలకి ఎలాంటి విపత్తు వాటిల్లదనేది భక్తుల విశ్వాసం. అలాగే స్వామి సమక్షంలో వివాహ బంధం ద్వారా ఒకటైతే జీవితం ఆనందమయంగా ఉంటుందన్న నమ్మకంతో ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకునేందుకు ఇష్టపడతారు. అందుకే కేరళలో మరే గుళ్ళో లేనన్ని కళ్యాణాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఇక్కడ నిత్యం జరిగే మరో వేడుక తులాభారం. తమ బరువుకి సమానంగా అరటిపళ్ళు, బెల్లం, కొబ్బరికాయలు, పంచదారల్ని స్వామివారికి నివేదిస్తారు భక్తులు. స్వామివారికి జరిగే ముఖ్యమైన సేవ గజేంద్ర సేవ. గజరాజుల ప్రస్తావన లేని గురువాయూర్ని ఊహించలేం. ముఖ్యంగా స్వామిని సేవించిన పద్మనాభన్, కేశవన్ అనే ఏనుగుల గురించిన గాథలు ఎన్నో ఉన్నాయి.
ఎత్తుగా సాధు స్వభావంతో ఉండే పద్మనాభం జీవించి ఉన్నంత వరకు స్వామి సేవలోనే గడిపిందట. 1931లో అది చనిపోయినప్పుడు స్వామి నుదుటన ఉన్న గంధం బొట్టు రాలి పడిపోయిందట. పద్మనాభన్ వారసత్వాన్ని అందిపుచ్చుకుంది కేశవన్. అచ్చం దానిలాగానే స్వామిని సేవించేదట. తిడాంబుని ఎక్కించినంతసేపు భక్తితో ముందు కాలిని ఎత్తిపెట్టుకునే ఉండేదట. అందుకే దీన్ని గజరాజు అన్న పేరుతో సత్కరించారు. 1976లో ఏకాదశి రోజున ఉదయాన్నే స్వామి అభిముఖంగా తిరిగి దేహాన్ని చాలించిందట ఈ ఏనుగు. ఆలయానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పున్నత్తూరు కోటలోనే దేవస్థానానికి చెందిన ఏనుగుల శాల ఉంది. ఇందులో సుమారు 50 ఏనుగుల వరకు ఉన్నాయి. ఇందులోనే కేశవన్ విగ్రహం కూడా ఉంది. ఇక్కడ జరిగే కుంభం ఉత్సవంలో భాగంగా ఏనుగుల పందాలు జరుగుతాయి. అవి చూసేందుకు జనం భారీ సంఖ్యలో తరలి వస్తారు. ఆలయంలో ఉదయం 3 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు రకరకాల పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1:30 ఆలయం మూసివేయబడుతుంది. తిరిగి సాయంత్రం 4:30 గంటలకు తెరుస్తారు. 4:30 నుంచి రాత్రి 9 వరకు కూడా వివిధ రకాల పూజలు జరుపుతారు. తర్వాత 9:15 ఆలయం మూసివేస్తారు. ఆలయానికి సమీపంలో చాలా హోటళ్లు ఉన్నాయి కాబట్టి వసతికి ఎటువంటి సమస్య ఉండదు. ఆలయ దర్శనానికి స్త్రీలు, పురుషులు సాంప్రదాయ దుస్తులను ధరించాల్సి ఉంటుంది. పురుషులైతే పంచా కండువా, స్త్రీలైతే పంజాబీ డ్రెస్ కానీ లేదా చీరను కానీ ధరించాల్సి ఉంటుంది. ఆలయంలోకి మొబైల్ను ఖచ్చితంగా అనుమతించరు. షూలు, మొబైల్స్, ఇతర వస్తువులు ఉండడానికి క్లోక్ రూమ్స్ ఉంటాయి. ప్రసాదం మరియు అభిషేక నూనెను కౌంటర్ నుండి కొనుగోలు చేసుకోవచ్చు. కేరళ దీపం, ఇతర పూజా సామాగ్రి మొదలైన వస్తువులను విక్రయించే వివిధ దుకాణాలు ఉన్నాయి. ఇక ఆలయానికి ఎలా వెళ్లాలో తెలుసుకుందాం. త్రిశూర్ నుండి గురువాయూర్ కారులో అరగంట ప్రయాణం. కేరళలోని అన్ని ప్రధాన నగరాలను కలుపుతూ ప్రభుత్వ బస్సులు, ప్యాసింజర్ బస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి త్రిశూర్కి రైలు సౌకర్యం, బస్సు సౌకర్యం, విమాన సౌకర్యం ఉంది. త్రిశూర్ నుంచి గురువాయూర్ చేరడానికి 30 నిమిషాలు పడుతుంది. త్రిశూర్ నుంచి గురువాయూర్కి బస్సు సౌకర్యం కలదు. కావాలంటే ట్యాక్సీల్లో కూడా వెళ్ళొచ్చు. గురువాయూర్ 3 పదాల కలయికగా చెప్తారు. అవే గురు, వాయు, ఉర్. వాయు అంటే వాయుదేవుడు, గురు అంటే దేవగురు బృహస్పతి, ఉర్ అంటే స్థానిక భాష మలయాళంలో భూమి అని అర్థం. గురువాయూరప్పన్ విగ్రహం పాతాళ అంజన అనే రాయికి సంబంధించిందని, ఇది 5000 ఏళ్ల క్రితం పురాతనమైనదని, ఇది స్వయంభూ అని, ఎవరి చేత తయారు చేయబడింది కాదని చెప్తారు. గురువాయూర్ అఫీషియల్ వెబ్సైట్స్ ద్వారా పూజా సేవలను, అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవచ్చు. లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, గమనించండి. తనను దర్శించుకున్న ఎంతోమంది భక్తుల రుగ్మతలను పోగొట్టి వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించిన వాడే గురువాయూరప్ప. మనకు సార్థకమైన జీవితాన్ని ప్రసాదించమని, అన్ని రుగ్మతల నుండి విముక్తి కలిగించి చివరికి మోక్షాన్ని ప్రసాదించమని శ్రీకృష్ణుడిని వేడుకుందాము. శ్రీకృష్ణుడి కరుణా కటాక్షాలు మన మీద ప్రసరించాలని ఆశిస్తూ స్వస్తి.